ఈ యొక్క టెంపుల్ వచ్చింది అప్పటి నుంచి రెగ్యులర్ గా వర్తించుకుంటూ రేపు 20 తారీఖు నాడు ఆదివారం నాడు చిరంజీవి స్వామి గారి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠింప చేసుకుంటున్నాం. దానికి మాకు చాలా సంతోషం ఉంది. దీనికి ఒక కృషి ఎవరి అంటే మా కాలనీ వాళ్ళందరం కలిసికట్టుగా ఈ యొక్క యజ్ఞం చేపట్టినాం. ఆ తర్వాత డోనర్స్ కూడా మాకు అత్యధికంగా ఇచ్చి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ అందరూ సహాయంతోనే మేము ఇంత త్వరగా పూర్తి చేసుకోగలిగినాము. కాబట్టి మాకు చాలా సంతోషం అది మేము చెప్పుకోగలిగాము. సరే టెంపుల్ పేరు ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి, రాములవారు, ఆంజనేయ స్వామి, విశ్వక్షేణ, గరుడల్వార్ వీరందరి ఈ సమూహంతో మేము ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే మాకు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక టెంపుల్ లేకపోవడం మాకు ఒక ఆలోచన వచ్చి ఎందుకంటే చాలా మంది సాయంత్రం పూట ప్రభుత్వంలో కొంచెం ఆహ్లాదకరంగా ఉండి దేవుణ్ణి స్మరించుకొని ఆ రకంగా అందరూ కొంచెం సంతోషపడినట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. పిల్లలంతా చదువులకో లేకపోతే జాబులకో ఇతర దేశాలకు అందరికి పోతున్నారు. కాబట్టి ఈ ఇద్దరు కూడా పనిచేయలేని పరిస్థితిలో కూడా ఈ యొక్క గుడికి వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకొని సైలెంట్ గా ఉండి దీనికి సేవలు కూడా చేసుకోవాలనే మనసుతోని మేమందరం కాలనీ వాళ్ళమందరం కలిసికట్టుగా ఈ యొక్క ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తడవునే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటి వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. దానికి చాలా సంతోషంగా భావిస్తున్నాము. నాకు చాలా సంతోషం కలిగింది. విద్యుత్ నగర్ జనరల్ సెక్రటరీ. ఇది విద్యుత్ నగర్ హన్మకొండ జిల్లా. ఈ భూమి పూజ మా గుడి కట్టడానికి మీ కమిటీ మా కాలనీ కమిటీ అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపడతామని ఆలోచించి నిర్మాణం చేపట్టినాము. ఈ నిర్మాణము ఫిబ్రవరి 19 నుంచి ఎల్లుండి 20 తారీఖు సుమారుగా 14 నెలల కాలంలో పూర్తిగా నిర్మించుకున్నాము. ఈ నిర్మాణంకు దాదాపు మా కాలనీ వాసులు చుట్టుపక్కల కాలనీ వాసులు చాలా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసిండు, మాకు సపోర్ట్ చేసిండు. ప్రతి వ్యక్తికి మాకు రిలేషన్ గానీ ఫ్రెండ్స్ గానీ పోయి అడగగానే గుడి కడుతున్నా అన్న మీకు సహాయం చేస్తామని చెప్పి మంచి మనసుతోని అందరూ బాగా సహకరిస్తే దూరం వచ్చింది. ఒక మా కాలనీ కాదు, చుట్టుపక్కల కాలనీలు మా ఫ్రెండ్స్ రిలేషన్ దాదాపు 30 సంవత్సరాల నుంచి మాతో కొలీగ్స్ చాలా మంది కూడా పోగానే అరే అన్నొచ్చుండు మా కాలనీ గుడి కడుతున్నా సంతోషించే వలసి మంచి హృదయంతో వస్తే ఇంత దూరం తీసుకొచ్చినాము. వాళ్ళందరికీ మా విద్యుత్ నగర్ కాలనీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మరియు ముందు కూడా మనకు సహకరించి మంచిగా అందరి దేశం కలిసి ఉండి దేవునికి సేవ చేద్దామని అందరిది వేడుకుంటున్నాం. ప్రెసిడెంట్ గారు నల్ల రామరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి గారు, కోశాధికారి ఐదంశెట్టి శివకుమార్ గారు, రామరెడ్డి గారు, చింతిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, ఆదిరెడ్డి గారు, దయాకర్ గారు, ఇంకా అందరూ మా కాలనీ వాళ్ళు అందరూ కూడా చాలా మంది కూడా వచ్చి నిలబడి మేము సపోర్ట్ అంటే గణేష్ రెడ్డి అర్చకులు దేశకన్నయ్య గారితో ప్రతిష్ఠించబడుతుంది. 25 నాడు చిన్నచేరి స్వామి గారి ఆధ్వర్యంలో ప్రతిష్ట కాబడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు దాదాపు సుమారుగా మేము అనుకున్నాము 25 నుంచి 30,000 మంది వరకు భక్తులు వస్తారని ఆశిస్తున్నాము. అందరూ వచ్చి సహకరించాలని మా యొక్క విద్యుత్ నగర్ కుమార్ మాదంశెట్టి శివకుమార్. ఈ టెంపుల్ మరియు కాలనీ యొక్క ట్రెజర్ నేను ముఖ్యంగా టెంపుల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు కొంత నిధుల సమీకరణ, ఎందుకంటే ముఖ్యంగా మా కాలనీలో తక్కువ కుటుంబాలు ఉన్నాయి. సో మరి నిధుల సమీకరణ ఎలా, మరి టెంపుల్ ఎలా పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మా కమిటీ అందరం కూర్చొని నిర్ణయించుకొని ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేశాము. అదే విధంగా బయట నుండి కూడా చాలా మంది దాతలు సహకరించడం వల్లనే ఇంత దూరం వచ్చింది. ఈ రోజు ఇంత దిగ్విజయంగా ఈ టెంపుల్ ని కేవలం 14 నెలల సమయంలోనే పూర్తి చేసుకోవడానికి శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు అనేది చాలా అవసరము. దేవుడి దయ వల్ల ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆ దేవుడి ఆశీస్సులు మాకు సహకరించినటువంటి దాతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ ఈ దేవుడి ఆశీస్సులు ఉండాలి. అదే విధంగా
నేను ఇంకా భక్తులను కోరుకునేది ఏంటంటే మీకు తోచిన సహాయం చేయండి, ఈ టెంపుల్ అభివృద్ధికి పాటుపడండి. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీమత్ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో గత సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు ఈ విద్యుత్ నగర్ హనుమకొండలో ఉన్నటువంటి విద్యుత్ నగర్ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పి అనుకుని ఇక్కడి వెల్ఫేర్, ఈ విద్యుత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అనుకుని ఫిబ్రవరి 19వ తారీఖు ఈ ఆలయానికి శంకుస్థాపన జరుపుకున్నాం. జీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహంతో సంవత్సరం లోపల ఇంత పెద్ద ఆలయాన్ని మనం అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారు మనకు ఈ నెల 20వ తారీఖు ఇక్కడికి విచ్చేసి వెంకటేశ్వర స్వామి వారిని, అలానే లక్ష్మీదేవిని, గోదాదేవిని, శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి భద్రాచలంలో ఎలా అయితే ఉంటారో అటువంటి రామచంద్ర స్వామి వారి యొక్క మూర్తిని, అలానే ఆంజనేయ స్వామి వారిని, గరుడాళ్ వారిని, విశ్వక్సేనుణ్ణి, వీళ్ళందరినీ కూడా మూర్తి ప్రతిష్టాపన గావించి, అలానే ధ్వజస్తంభ ప్రతిష్టాపన గావించుకుని మహాకుంభ ప్రోక్షణని ఈ 20వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల సమయంలో వృషభ లగ్నంలో, ఉత్తరాషాఢ నక్షత్రయుక్త వృషభ లగ్నంలో ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దానికి పూర్వాంగంగా 5 రోజుల ముందు నుంచి 15వ తారీఖు నుంచి మనం యాగ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. 15వ తారీఖు ఉదయం స్వామివారికి వాస్తు పరియజ్ఞీకరణ, యాగశాల పరియజ్ఞీకరణను గావించుకుని 15 సాయంత్రం విశ్వక్సేనారాధన, అంకురారోపణ కార్యక్రమాన్ని గావించుకుని 16వ తారీఖు నుంచి అరణిమథనం ద్వారా, అంటే 2 చెక్కల యొక్క రాపిడి ద్వారా అగ్నిని ఉత్పాదన చేసుకుని ఆ అగ్నిని 5 కుండాలలోకి ఆవాహన చేసుకుని ప్రతిరోజు కూడా ఏ మూర్తులు ప్రతిష్ఠ అవుతున్నాయో ఆయా మూర్తుల యొక్క మూలమంత్ర హవనాదుల్ని జరుపుకుంటూ, అలానే బింబాలకు ఉన్నటువంటి తాడన, వేదన, దాహన ఇత్యాది దోషాలు తొలగడానికి వాటికి రకరకాలైనటువంటి మొదటి రోజు ఆవు యొక్క 5 పదార్థాలతో పంచగవ్య అధివాసం అని చెప్పని, దాని తరువాత 9 కలశాలతో అభిషేకం, ఆ తరువాత మృత్తికా స్నపనం, ఆ విగ్రహాలన్నిటికీ కూడా ఎక్కడెక్కడ నుంచో నదుల నుంచి మట్టిని తీసుకొచ్చి ఆ మట్టినన్నిటినీ కూడా ఆ విగ్రహాలకి సమర్పించడం, ఆ తరువాత 16 కలశాలతో అభిషేకం, జలాధివాసం, నిన్న రాత్రి జలాధివాసం, రాత్రంతా కూడా విగ్రహాలని జలాధివాసంలో ఉంచి ఈరోజు సాయంత్రం మనం ధాన్యాదివాస కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. ఈరోజు ధాన్యాదివాసం జరుపుకుని రేపు సాయంత్రం ఫల పుష్ప శయ్యాదివాసం అని చెప్పని స్వామివారికి జరుపుకుని ఆ రోజు రాత్రి యంత్రస్థాపన, 20వ తారీఖు ఉదయం మహాప్రతిష్ఠ, మహాకుంభ ప్రోక్షణ కార్యక్రమాలతో మన ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పని ఈ విద్యుత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చాలా శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. చక్కగా మన ఈ జగదాచార్యులు, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు కూడా మనకు 20వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాల్ని వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుపుతారు. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.